ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విపక్షాలపై బురద జల్లడమే ధ్యేయంగా వైసీపీ అడుగులు వేస్తోంది. మీడియా ప్రచారంతో విషం చింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రతిపక్షాలపై బురద చల్లేందుకు వైసీపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల కుమారుడు భార్గవ స్వయంగా రంగప్రవేశం చేశారు. విష ప్రచారం నిర్వహించాల్సిన తీరుపై స్పెషల్ టీంకు తరగతులు ఇస్తున్నారు. 30 నుంచి 40 యూట్యూబ్ ఛానల్స్, 10 నుంచి 15 వెబ్ పేజీలు, 200 ఇన్స్టాగ్రామ్ పేజీలతో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు సజ్జల భార్గవ స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా యూట్యూబ్ లో విష ప్రచారం ఎలా నిర్వహించాలనే విషయంపై భార్గవ బృందం శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన శిక్షణ తరగతుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ పేజెస్ కి మనము ఒక డైరెక్ట్ లైన్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకొని మన లైన్ అనేటిది, మన నరేటివ్ అనేటిది మనం వాళ్ళకు పంపించి మనం రిక్వెస్ట్ చేసేది ఒకటి, మీరు చూసింది, మీరు చదివేది, మీరు నమ్ముతే అది మీ కాంటెంట్ ఎవరైతే కన్స్యూమ్ చేస్తారో మీ ఆడియన్స్ కి అది ఆఫ్ ఇంపార్టెన్స్ ఆర్ వాల్యుబుల్ అనిపిస్తే అది పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు no less than 30 to 40 యూట్యూబ్ ఛానల్స్, 10 to 15 వెబ్ పేజెస్ అండ్ 200 ఇన్స్టాగ్రామ్ పేజెస్ మన కాంటెంట్ ని క్యారీ చేస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. ఒక నెట్వర్క్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఈ రోజు అది న్యూస్, ఇంకా పాలిటిక్స్, ఇంకా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ పేజెస్ కి మనము ఒక డైరెక్ట్ లైన్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకొని మన లైన్ అనేటిది, మన నరేటివ్ అనేటిది మనం వాళ్ళకు పంపించి మనం రిక్వెస్ట్ చేసేది ఒకటి, మీరు చూసింది, మీరు చదివేది, మీరు నమ్ముతే అది మీ కాంటెంట్ ఎవరైతే కన్స్యూమ్ చేస్తారో మీ ఆడియన్స్ కి అది ఆఫ్ ఇంపార్టెన్స్ ఆర్ వాల్యుబుల్ అనిపిస్తే అది పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు no less than 30 to 40 యూట్యూబ్ ఛానల్స్, 10 to 15 వెబ్ పేజెస్ అండ్ 200 ఇన్స్టాగ్రామ్ పేజెస్ మన కాంటెంట్ ని క్యారీ చేస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, క్రాంతి, రాజు బలహీనపడినప్పుడు శత్రువుని జయించేందుకు అడ్డదారులే మార్గంగా ఎంచుకుంటారు. దానిలో భాగంగానే ఇటు తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకు బలహీనం అవుతున్న కొద్దీ వైసీపీ అడ్డదారులను ఎంచుకుంటోంది. దీనిలో భాగంగానే సోషల్ మీడియా నెట్వర్క్ను ఉపయోగించుకుని ఏదైనా సరే ప్రతిపక్షాల మీద పూర్తి స్థాయిలో విష ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ ఇచ్చినటువంటి ఆన్లైన్ క్లాసెస్, సోషల్ మీడియా తరగతులు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిలో తమ కంటెంట్ను, తమ నేరేటివ్ను దాదాపు 20 నుంచి 30 నుంచి 40 యూట్యూబ్ ఛానళ్లకు, అదేవిధంగా 10 నుంచి 15 వెబ్ పేజీలకు, 200 ఇన్స్టాగ్రామ్ పేజీలకు కూడా అందిస్తున్నాం. వారికి కంటెంట్ నచ్చితే ఉపయోగించుకుని మీ ఆడియన్స్కు అందించాలని కోరుతున్నాం. వారితో మనం డైరెక్ట్ కనెక్ట్ పెట్టుకున్నాం కాబట్టి వీటిలో రానున్న ఎన్నికలకు ముందు విస్తృత ప్రచారం చేస్తామంటూ పరోక్షంగా వైసీపీకి ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ బలమెంతో సజ్జల భార్గవ్ ఖచ్చితంగా చెప్పారు. దీనిపైన అటు కేవలం తమ బలాలు, తమ చేసిన సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడం కాకుండా ప్రత్యర్థిని ఏ విధంగా డిమోరలైజ్ చేయాలి, ప్రత్యర్థి పైన ఎటువంటి అనైతిక దాడికి పాల్పడాలనేది ఈ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తరగతులు నిర్వహిస్తున్నటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే తమ సోషల్ మీడియా బలం అంటే దాదాపు 200 ఇన్స్టాగ్రామ్ పేజీలు, 30 నుంచి 40 యూట్యూబ్ ఛానల్స్లో ఎవరైతే ఉదయాన్నే బయలుదేరి యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, అదేవిధంగా విపక్షాలను ఇష్టానుసారంగా భూషణకు గురి చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పేటీఎం బ్యాచ్లోకి వస్తారని తెలుస్తోంది. గతంలో కూడా సజ్జల భార్గవ్ ఏదైతే వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలను పిలిపించి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వారికి ఆయన సహాయం చేస్తున్నట్లుగా వీడియోలు తీసి ఫిల్మ్ చిత్రీకరించిన దృశ్యాలు, అర్ధరాత్రిళ్ళు ఫిల్మ్ చిత్రీకరించిన దృశ్యాలు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఈ పేటీఎం బ్యాచ్ లెక్కలను కూడా ఆయనే స్వయంగా బయటపెట్టడం, ఎంతమంది తమ యూట్యూబ్ ఛానల్స్ తమకు సహకరిస్తున్నాయి, ఎన్ని ఇన్స్టాగ్రామ్ పేజీలు తమకు అనుకూలంగా పనిచేస్తున్నాయి, అదే సమయంలో ఎన్ని వెబ్ పేజీలు తమకు అనుకూలంగా వార్తలు వారుస్తున్నాయనే విషయాన్ని కూడా ఆయన చెప్పకనే చెప్పారు. కాబట్టి ఈ విష ప్రచారాన్ని అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై
చిమ్మేందుకు సమాయత్తవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో కూడా ఇటువంటి ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టి అప్పట్లో అధికారంలోకి రాగలిగారు. అయితే ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా పెయిడ్ ఛానల్స్, పెయిడ్ వెబ్సైట్లు, పెయిడ్ ఇన్స్టాగ్రామ్ పేజీలను నమ్మి వైసీపీకి తిరిగి ఓటు వేసే పరిస్థితుల్లో లేకపోవడంతో దాన్ని మరింత విస్తృతం చేసి పదే అబద్ధం చెప్పడం ద్వారా దాన్ని నిజం చేసే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది. దాని మొత్తాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి సజ్జల భార్గవ్ యొక్క వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడం సంచలనంగా మారింది. ఈ వీడియోను చూసిన వారందరూ కూడా వైసీపీ పన్నుతున్నటువంటి కుయుక్తులు, గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నాలపైన సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చివరకు సొంత పార్టీ నేతలే ఈ పేటీఎం బ్యాచ్ అంతా మనకెందుకు అని కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాంతి, సత్య, థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ పేజెస్ కి మనము ఒక డైరెక్ట్ లైన్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకొని మన లైన్ అనేటిది, మన నెరేటివ్ అనేటిది మనం వాళ్ళకు పంపించి మనం రిక్వెస్ట్ చేసేది ఒకటి, మీరు చూసింది, మీరు చదివేది, మీరు నమ్మితే అది మీ కాంటెంట్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో మీ ఆడియన్స్ కి అది ఆఫ్ ఇంపార్టెన్స్ ఆర్ వాల్యుబుల్ అనిపిస్తే అది పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు నో లెస్ దెన్ 30 to 40 యూట్యూబ్ ఛానల్స్, 10 to 15 వెబ్ పేజెస్ అండ్ 200 ఇన్స్టాగ్రామ్ పేజెస్ మన కాంటెంట్ ని క్యారీ చేస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. ఒక నెట్వర్క్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఈ రోజు అది న్యూస్, ఇంకా పాలిటిక్స్, ఇంకా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ పేజెస్ కి మనము ఒక డైరెక్ట్ లైన్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకొని మన లైన్ అనేటిది, మన నెరేటివ్ అనేటిది మనం వాళ్ళకు పంపించి మనం రిక్వెస్ట్ చేసేది ఒకటి, మీరు చూసింది, మీరు చదివేది, మీరు నమ్మితే అది మీ కాంటెంట్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో మీ ఆడియన్స్ కి అది ఆఫ్ ఇంపార్టెన్స్ ఆర్ వాల్యుబుల్ అనిపిస్తే అది పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు నో లెస్ దెన్ 30 to 40 యూట్యూబ్ ఛానల్స్, 10 to 15 వెబ్ పేజెస్